ఎక్కడ ఈ ప్రభుత్వ హయాంలో వీధి దీపాల నిర్వహణలో పంచాయతీ సెక్రటరీ గారు మీరే వినాలా, వీధి దీపాలు ఎక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇరవై ఆరు చేయలేదా? ఇప్పుడు ఎప్పుడు చేస్తారు? వారం 10 రోజులు పూర్తి చేస్తారు. వారము 10 రోజులు. ఎందుకు వారము 10 రోజులు అని చెప్తాను? అది కాదు, వారం అన్నా చెప్పండి, 10 రోజులనే చెప్పండి. 15 రోజుల లోపల పూర్తి చేయండి. మళ్ళా అడిగించుకోవద్దండి, నా దగ్గర నుంచి ఫోన్ రాయించుకోవద్దండి. వీధి దీపాల నిర్వహణ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలా. అదే రకంగా ఏదైతే పారిశుద్ధ్యం ఉందో పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద కూడా మీరు శ్రద్ధ కనపరచమని చెప్పేసి కూడా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్తున్నాను. దీనిలో భాగంగానే ఇప్పుడు మరుగుదొడ్లు, మహిళలకు ఎక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరుగుదొడ్లు కూడా ప్రతిపాదనలు పెట్టమంటున్నాము. అదే రకంగా శ్మశానాలు, హిందూ శ్మశాన వాటికలు కావచ్చు, కబరస్థాన్లు కావచ్చు, మీరు పూర్తి స్థాయిలో ఎక్కడైనా గ్రామీణ ప్రాంతంలో భూమి దొరుకుతుంది, ప్రభుత్వ భూమి, వాటిని చదువు చేయించేసి ఈ నియోజకవర్గంలో ఏపీడీ గారికి చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికి చాలా మంది వాళ్ళ పొలాలు వేసుకుంటారు. ఇక్కడ చిన్న ఎస్సీలకు పొలాలు ఉండవు, ఎస్టీలకు పొలాలు ఉండవు, పేదోడికి పొలాలు ఉండవు. వాళ్ళకు కూడా దహన సంస్కారాలు చేసుకోవాలి గౌరవంగా. అటువంటి కార్యక్రమం నిర్వహించుకోవాలంటే శ్మశాన వాటికల్ని పూర్తి స్థాయిలో ఈ గ్రామ సభల్లో ప్రతి గ్రామానికి కూడా ఒక శ్మశాన వాటికను రూపొందించేటువంటి ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజున ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చినారా? ఇది గ్రామ సభలు అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి కొద్దిమంది అధికారులు వేరే గ్రామ సభల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. మీరు ఎంపీడీఓ గారు కావచ్చు, మీరు ఖచ్చితంగా అనుసంధానం చేసుకుంటూ ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ వారితో కానీ మిగతా అధికారులతో కూడా సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడైనా గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంటే పంట బావులు లోకునే కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆచరణలో పెట్టుకోమని చెప్పేసి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. చాలా మంది రైతాంగానికి తెలియదు. మీరు పంట బావులు లోపుకోవడానికంటే ఫామ్ పాండ్సే కాకుండా బావులు లోపుకోవడానికి కూడా దీంతో పొందపరిచినటువంటి పరిస్థితి మర్చిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. మినీ గోకులంలు కావచ్చు, గోకులాలు కావచ్చు, పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం భవిష్యత్తులో. దాదాపు ఇప్పుడు చూసినటువంటి లిస్టు మేరకు 65 మంది అప్లై చేసినారు. దీంట్లో అర్హులైనటువంటి 65 మంది అర్హులు ఉంటే 65 మందికి కూడా మేము గోకులాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా తీసుకుంటాను, ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు కూడా ఒక కళ ఉంది నియోజకవర్గంలో. గ్రామీణ ప్రాంతంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇళ్లలో పాడి పరిశ్రమ వైపు ఆలోచనతో అడుగులేసేటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పాడి పరిశ్రమని పెంపొందించే విధంగా ఆవులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దాని కాంపౌండ్ కట్టేటువంటి కార్యక్రమం కూడా హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లింస్ కబ్రస్థాన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కి మీరు అసర్టైన్ చేసుకొని ముస్లింస్ ఎక్కువగా ఉంటే ముస్లింస్ కు ఒక శ్మశాన వాటికని కేటాయించండి. అదే విధంగా హిందువులు ఉన్న ప్రతి గ్రామంలో కూడా హిందువులు ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక హిందూ శ్మశాన వాటికని కూడా కేటాయించమంటున్నాను. వాళ్ళ ప్రోరాటా బేసిస్ లో ఎక్కడైనా ముస్లిం కుటుంబాలు ఎక్కువ ఉంటే ఎక్స్టెంట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి కబరస్థాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగానే రూపొందించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు కూడా హామీ ఇస్తున్నాము. ఈ శ్మశానాలు అనేది మొదటి సంవత్సరంలో పూర్తి స్థాయిలో మీకు పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. మీరు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినారు. ఈ నియోజకవర్గంలో కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున మా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈ కూటమికి మద్దతు ఇచ్చినారు. మీరు ఇచ్చినటువంటి నమ్మకాన్ని కావచ్చు, మీరు మద్దతు పలికినటువంటి విధానాన్ని కావచ్చు, మేము ఒక బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నాం. మా వంతు బాధ్యతగా వచ్చే 5 ఏళ్ల పాటు
మీ జీవితాల్లో మంచి నింపే విధంగానే పనిచేసేటువంటి ఒక నిబద్ధతతో ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా అధికారులు కూడా మేము ఆలోచనకు అనుగుణంగా మీరు కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పర్సనల్ గా మా నాయకులకు ఒకటే చెప్తున్నాం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోండి. కొద్దిగా ఇనిషియల్ గా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్కమ్ అవుదాం. వాళ్ళని గౌరవంగా మాట్లాడండి, గౌరవంగానే వాళ్ళతో పని చేయించుకోండి. ఒకరు ఇద్దరు ఎక్కడైనా మనలో ఉంటారు, వాళ్ళలో కూడా ఉంటారు. అటువంటి పరిస్థితులు ఉంటే మన పనులు మనం చేసుకుందాం. అధికారంలో ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు మనకు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ లో మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి నమ్మకం, ఈ పార్టీ కానీ మన నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళని గౌరవంగా చూస్తారు, పని చేస్తే మర్యాద ఇస్తారనే నమ్మకం మనం కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తెరగమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కూడా మేమిచ్చే గౌరవాన్ని, మేము మీ పట్ల చూపించేటువంటి ఆదరాభిమానాలను కూడా సహృదయంతో మా ప్రాంత అభివృద్ధికి మీరు పాటుపడమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడా కానీ అలసత్వానికి పోవద్దండి. ఎక్కడ కూడా ఏముందిలే రొటీన్ వర్కే మనం కేర్లెస్ చేస్తే పర్వాలేదు అనుకోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మా నుంచి ఫోన్ వస్తే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మీరు అటెండ్ చేసిన తర్వాత చేయగలిగిన పని ఖచ్చితంగా వెంటనే చేసి మళ్ళీ మాకు చెప్పండి. రెండోసారి అయ్యే పనులు మాకు కూడా తెలుస్తాయి. విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులమే. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాం. మేము మొదటిసారిగా కూడా ఎమ్మెల్యే కాల, రెండోసారిగా ఎమ్మెల్యే అయినాం. 25 ఏళ్ల పాటు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. ఇదే నియోజకవర్గంలోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉందనేది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు రెస్పాండ్ అయ్యి పనిచేస్తే మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని ఆదరిస్తాము. మీ కష్ట నష్టాలు ఏదంటే మాకు తెలియజెప్తే కూడా సహృదయంతో అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అట్లా కాకుండా వేరే ఆలోచన పెట్టుకొని దళారీ వ్యవస్థను పెంపొందించి మధ్యలో ఆఫీస్కి రావడానికి దళారులను తీసుకొచ్చి మళ్ళా వాళ్ళు మీరు కలిసి ఒక రైతుకో ఒక సామాన్య పౌరుడికో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కల్పిస్తే మాత్రము ఏమాత్రం ఉపయోగించమని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాము. ఆ రకమైనటువంటి పోకడలు ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఉండవు. మా నాయకులకు కూడా చెప్తున్నారు, మీరు ఎక్కడ కూడా ధనాపేక్ష పెట్టుకొని మీరు ఆఫీసుల దగ్గరికి పోతుంది. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి పోండి. మీ ప్రాంత అభివృద్ధి కోసం సమస్యల పట్ల అధికారుల దగ్గరికి పోండి. ఏదైనా పనులు వచ్చినప్పుడు మీరు ఆ పనులు మీరు స్థానికంగా చేస్తే మీ ఊర్లో మీకు గౌరవం ఉంటుంది, మీ ప్రజల దగ్గర మీకు గౌరవం ఉంటుంది. ఆ పని చేసి తద్వారా వచ్చేటువంటి ఒక 5% 10% మీరు సంపాదించుకోండి. కానీ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అధికారులు కూడా ఎవరైనా దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తే, ఎందుకంటే కొంతమంది దళారీ వ్యవస్థలు ఎక్కడ వచ్చేసినాయంటే నేను నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్తా ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో మాదే నడుస్తుందనే ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దళారీ వ్యవస్థని ఆ ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేదవాడికి మంచి జరగాల, పేదలకు ప్రజలకు వాళ్ళ హక్కులు ఏదైతే ఉంటాయో, ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వయంగా నేరుగా అందేటువంటి కార్యక్రమాన్ని, డెలివరీ సిస్టాన్ని మీరు అడాప్ట్ చేయమని చెప్పేసి, అటువంటి డెలివరీ మెకానిజాన్ని మీరు అడాప్ట్ చేయమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి ఆలోచనతో నాయకులు కూడా ముందుకు పోండి. ప్రభుత్వం తరఫున మనం చేసేటువంటి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ మాట ఎందుకంటానంటే మీకు అవగాహన లేనప్పుడు అధికారులు మిమ్మల్ని పెడదారి గొప్పి పట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు కూడా అనవసరంగా అధికారుల మీద ఎందుకు చేయరు అని చెప్పేసి కోప్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి వచ్చే లాభం ఏమి ఉండదు. మీరు అవగాహన పెంచుకొని పని చేసుకునే ఒక టాలెంట్ అది, పని తీసుకోవడం ఒక ఆర్ట్ అది. మనం అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరఫున మనం వినిపించే వాణి కావచ్చు, వాళ్ళకు చేసే పనులు కావచ్చు, మనకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అధికారుల దగ్గర పని తీసుకునేటువంటి తెలివితేటలు మీకు పెంపొందించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని 100% ఈ గ్రామ పంచాయతీలోనే కాదు ఈ నియోజకవర్గంలో సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు చాలా మంది గ్రీవెన్స్ తో కూడా వచ్చి ఉంటారు, ఈ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి మళ్ళీ ఒక నెలలో గ్రామ సభ పెట్టుకుందాం. అన్ని గ్రామాల్లో కూడా అది ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గంలో ఒక గ్రామ సభ పెట్టుకుందాము. ఆ గ్రామ సభలో ఎంతవరకు మనం పరిష్కారం చేయగలిగినామో, లేదంటే కొన్ని ఇప్పుడు పెన్షన్స్ అప్పటికి స్కీమ్ రాలేదనుకోండి, మీకు సైట్ ఓపెన్ కాలేదనుకోండి, ముందుగానే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి వచ్చే గ్రామ సభలో దాన్ని మేము అడ్రస్ చేయడం లేదు, ఆ సైట్ ఓపెన్ తర్వాత అడ్రస్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే కొంతమంది తెలియక వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన విధానంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ గ్రామ సభలో ఒక ఆలోచనతో
ఒక ఆశతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మీది. ఇక్కడ ఎమ్మెల్యేగా మీకోసం పనిచేసే వాళ్ళము, మా నాయకులు కూడా మీకోసం పనిచేసేటువంటి వాళ్ళము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడం కోసమే పనిచేసేటువంటి వాళ్ళమే అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అధికారులు కూడా మా మనోభావాలు జరిగే ముందుకు పోవాలా, మేము ఏ ఆలోచనతో ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్నామో ఆ దిశగా మీరు కూడా మాతో పాటు అడుగులేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.